హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు నిన్నటి ఎపిసోడ్ చాలా అంటే చాలా మిస్ అయ్యారు కదా. సో మాకైతే టైం లేదన్నమాట చేయడానికి. అసలు ఈ రోజు కూడా టైం లేదు, కానీ ఇక ఎంతైతే అంత అవుతుంది, ఎంత అయినా తక్కువైనా వీళ్ళ కోసం పెట్టాల్సిందే అని అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఎపిసోడ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. మా అత్త ఏం చేస్తుంది ఏం కథ అని, అందుకోసం అయితే మేమైతే తీస్తున్నాము. లెంత్ తక్కువైనా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, బిజీగా ఉన్నాం. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 63 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీళ్ళని ఇప్పుడు ఆట ఆడిస్తా. ఆహా, నా గురించి బయట వచ్చి చెప్పుతా అంటే వీళ్ళు కూడా సై సై అని అంటారా? మా అత్త సొంటిది కాదు, మా అత్త జోలికి రాకుర్రి అని వీళ్ళు అనద్దా? అసలు మా అత్త టాపిక్ ఏడ తీయద్దే పోసి అని పోసి 4 మాటలు దులిపినాక పోసి సప్పుడు చేయకుండా ఊకుంటా పోరా. ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. ఏ లతి, ఓ శ్వేతి, నారే ఏమైందత్తమ్మా గా పేర్లతోటే పిలువబడుతుంది? అప్పుడేదో కోపంలా ఉన్నావు అన్నావు, ఇప్పుడు మళ్ళా గదే లతి శ్వేతి అంటారు. ఏందే బాగా మాట్లాడుతురు. అయ్యో ఏమైందత్తమ్మా గట్లే పడుతుంది ఎటుకలీర మూసుకొని? అసలు ఏమైంది? బాబమ్మ, ఓ బాబమ్మ. బాబమ్మ అత్తే మీ బద్దలు బాసింగాలైతాయి, మామయ్య అత్తే మీ ముడ్లకు సురుకులు పడతాయి. మొగోళ్ళు వచ్చిర్రనుకో మీకు వాతలే వాతలియల్లా. అయ్యో అత్తమ్మ ఏమైంది గట్ల మాట్లాడతారు? ఏమంటిరి నా గురించి బయట? అయ్యో అత్తమ్మ నిన్ను మేమేం అనలేదు అత్తమ్మ, నీ బాధతో నీ కాలు మోగుతావు. నీకేమైంది అంత గిట్లే ఎత్తాను పిస పిస? నాకు సంకలకే చెవటగారుతుంది. సంకలకే చెవటగారుతుందా? ఇప్పుడు నెత్తి మీదికి కిందికి మొత్తం గారుతుంది. కోడలా 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 కొడుకు పెళ్ళావా? అయితే బిడ్డ గంటగానో నరాలు తిరిగేటట్టు మొత్తుకుంటారు. ఏ లచ్చి నువ్వు బుచ్చి, ఏమైందే బిడ్డో నన్ను లచ్చి అరవడుతుంది? నీ ముడ్డి వలుగుతుంది ఇప్పుడు. నువ్వు చక్కగా బయట పోతావా లేకపోతే ఈ బెడ్ పక్కకు మూలకు కూసుంటావా? ఏ మొగోళ్ళు వచ్చినా కూడా ఇయ్యాల రచ్చ రంబోలే ఎత్తా. పొయ్యి బెడ్రూమ్ లకు రావద్దని చెప్పేసి రాపోయే లచ్చి, లేకపోతే నీ 2 పిలకలు వ్యక్తి ప్యానికి చూడతాయి. అల్లా గిర్ర 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 తిరగాలి. అయ్యో నీ కళ్ళు మంట, నేనేమంటినే? నా కళ్ళు మంట అంటున్నావేమే? నీ ముడ్డి పడిపిత్తా. అవ్వా ఇయ్యాల నేను బీపీలున్నా, నా బీపీ ఇంకా రెచ్చగొట్టినావనుకో ఇంకా వందల ఎత్తది. ఏ లతి ఇక రాయే. అత్తమ్మ ఏ కప్ప తెరిచినట్టు నోరు తెరిచావేమే? పెద్ద గోల్డ్ కప్ప పడుతుందల్లా. ఫస్ట్ కప్ప నోరు ముయ్యి. అత్తమ్మ ఏమైంది? పోసేందుకు వచ్చింది? ఈ గురించే వచ్చింది అత్తమ్మ. మరి నేను ఉన్నానా ఇంట్లో? పండుకుంది అత్తమ్మ అని చెప్పినాక దాన్ని ఎలా కొట్టాలి కదా మీరు? ఇక కూసున్నది. అవునా శ్వేతి, ఇట్రా. ఈ దాంట్లో పెద్ద పామే పట్టేటట్టున్నదేమే నోట్లే. నోర్ముయ్. అత్తమ్మ ఏమన్నావు? పోస్తోటి నేను మంచిదాన్ని కాదా అని చెప్పు. నేను మంచిదాన్ని కాదా? నేను మంచిదాన్ని కాకుండా ఏం చేసినా? నేను కొట్టిన్నా తిట్టిన్నా పక్క గెంటేసిన్నా? ఏం చేయలే అత్తమ్మ. బాన్సను గంత బీపీ పెంచుకోకు, నరాలు తిరిగి కట్ అయితాయి. వచ్చే డోర్ పెట్టినావే లచ్చే. పెడతా చెప్పే శ్వేతి. అయ్యో అత్తమ్మ నీ బాన్సను, నేనేదో అన్నా తప్పైంది. ఇక ముందు అట్లా అనుకోను. జరాను శాంతానికి వచ్చి మంచిగా నిమ్మలంగా ఊసో అత్తమ్మ అని దండం పెడతా. కూసునుడు కాదే బొడ్డి, కూసునుడు కాదు. నేను ఏం చేసిందే? పోసితోటి నన్ను బదలం చేపిస్తారు మీరు. అదొచ్చి నా మీద సాడీలు చెప్పినప్పుడు మా అత్తమ్మ సొంటిది కాదని మీరు ఎల్లగొట్టల్లా లేదా? చెప్పుర్రే. అక్క అత్తమ్మ నోర్లా పెద్ద ఏలుగుబంటే పట్టేటట్టు ఉన్నది. గంటగనం నోరు తెరిచి మొత్తుకుంటాంది. ఎట్లా నాకు భయం అవుతుంది. ఈ మొగోళ్ళు ఎటు వేరు సప్పులు లేదు. మామయ్య ఎటో పోయిండు, రాజేమో బయటకు పోయిండు, శ్రీనెట్ పోయిండు, ఇది వాకింగ్ పోయిండు. వాకింగ్ కాస్త మనకు పోకింగ్ వచ్చేటట్టు ఉన్నది. అత్తమ్మ 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 అనుకుంటా ముంగట మురిపించుకుంటా ఎనక దీపం పెడుతున్నారే. అయ్యో లేదత్తమ్మ గంటగనం ముర్రకు.
దీని కాళ్ళు మండ నన్ను లచ్చి అంటే దేవుడు. ఓ అత్తమ్మ భయం అవుతుంది అత్తమ్మ, నీకేదో నచ్చి మీద కూర్చున్నదా? ఇలా పొద్దుడుతుంది నువ్వు ఇట్లనే చేస్తాను, నీకు దండం పెడతావు అత్తమ్మ. దడబెడి దండేసి నా కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగినా కూడా నేను వినేదాన్ని కాదు. ఇవాళ ఏ మాట అయితే వినద్దు నా కోడళ్ళ నోటి నుండి అనుకున్నానో అదే మాట ఇన్నప్పడుతుంది నాకు పిసలేస్తాంది. పోరగల్లారా, దానికి దయ్యం పట్టిందుర్రా, అది నా బిడ్డ కాదు దయ్యం పట్టింది దానికి. జర మీ పుణ్యం ఉంటది, ఏదైనా నిమ్మకాయనో గుడ్డో లేపోర్రే తింపేద్దాము, నోరు తెరిచి కప్పలు లెక్క చూస్తారు. గుడ్డు తీసి నీ నోట్లో పెట్టుకోయే ముసల్దానా, నిమ్మకాయలు తీసి మీ నోట్లలో గుచ్చుకోర్రి, నాకు పెట్టుడు కాదు మీరు గుచ్చుకోర్రే. నా పేరు అమ్మో నాకు భయం అవుతుంది. ఓ బాబమ్మ, ఈ మొగళ్ళందరూ ఎటుపోయి? పేరు నరసమ్మని తెలుసు, నువ్వు ఎందుకు వచ్చినావు? నా పేరే నర్సి, నా ఇల్లే ఇది, నా ఊరే ఇది, నా పల్లె ఇది. అత్తమ్మ దేవుడు వస్తుందా? దయ్యం వచ్చిందే రబ్బా, గుసిర కట్టుకొని వచ్చిందే దయ్యము, ఎర్ర సీర కట్టుకొని వచ్చిందే దయ్యము. డుర్రెక్కడిది డర్రెక్కడే బిడ్డ, నీ కాలు మోగుతావే బాంచను, నువ్వు అంత పిస పిస ఆగం కాకు, మమ్మల్ని ఆగం చేయకే బిడ్డ, నీ కాలు మోగుతావు. అబ్బబ్బా, నా గురించి నా కోడళ్ళు బయటోళ్ళతోటి మాట్లాడుతుంటే అత్తమ్మ ఇంకోసారి మాట్లాడడం నీ జోలు ఎక్కడ దియ్యం, నీకు దండం పెడతాం అత్తమ్మ, ఆగమాగం కాకు ప్లీజ్. వచ్చిందే ఈ డుర్రు పాడగాను, డుర్రు ఎక్కడ ఉన్నది, డర్రు ఎక్కడ ఉన్నది బిడ్డ, ఎందుకే ఇట్లా ఆగబోయి మమ్మల్ని లాగం చేస్తాను, నీ కాలు మొక్కుతే బిడ్డ, నువ్వు బయటకు రాయే. ఈ గండం పాడగారు, ఈ గండం ఎక్కడదే, గండం ఎక్కడదే డుర్రు, ఏ లతి డుర్రు, ఏ శ్వేతి డుర్రు, లచ్చి డుర్రు, డుర్రు అంటే డుర్రే డుర్రే డుర్రే. అత్తమ్మ డుర్రు ఎక్కడది అత్తమ్మ, మాకు భయం అవుతుంది అత్తమ్మ, నీ కాలు మొక్కుతావు. ఓ లచ్చవ్వా, లచ్చి ఇక చీపిరి పట్టుకొని రాపోయే చంపుతావు, నీ కాళ్ళు మండ నన్ను లచ్చి అంటవేవే. లచ్చే నీ కాలు మొక్త తర్వాత తప్పైందని గాని ఇప్పుడు చీపురాన గుడ్డ అన్నదే పోయే, నీకు దండం పెడతా. చూసి రావే లచ్చి, లచ్చి అయితే ఎక్కడికో రాయిలో పడ్డట్టు నన్ను గిట్లని పాడైతారు. చీపిరి కాదు గుడ్డ కాదు నిమ్మకాయ కాదే డొర్రు, డొర్రు తెచ్చి నా ముంగడ పెట్టుర్రే మీరు. డొర్రు పేరే పోసి, ఆ పోసిన దొరికి నా ముంగడ పెట్టి నడిమికి కొయ్యుర్రి, అప్పుడైతే మిమ్మల్ని సేవించుతా, లేకపోతే ఇయ్యాల పొద్దంతా రాత్రంతా డొర్రు డొర్రు. నడిమికి పోయమంటావా? ఖచ్చితంగా అత్తమ్మ నీ మీదకేదో దయ్యమే వచ్చింది, లేకపోతే నువ్వు గిట్లా చేసేదానివి అస్సలకే కాదు. నువ్వెంత మంచిదానివి ఏం కదా అనేది మాకు తెలియదా అత్తమ్మ? ఏం దయ్యం వచ్చిందో నువ్వు ఇక్కడనే ఉండు, నేను చీపిరి తీసుకొచ్చి పొట్టు పొట్టు చంపుతా, మీద ఉన్న దయ్యము వదిలిపోతుంది. చీపిరి తెస్తే చీపిరి అందుకొని మీ ముగ్గురిని పటా పటా చంపుతా. నీకేం కావాలత్తమ్మ చెప్పు, మేము అది చేసి పెడతాం గాని ఆగమాగం చేయకత్తమ్మ, మాకు భయం అవుతుంది. ఎక్కడొచ్చి వచ్చిందే భయం, ఏడొచ్చి నీకు భయం ఉన్నదే? అత్తంటే భయం ఉన్నదా, మామంటే భయం ఉన్నడా, మీకు మొగడంటే భయం ఉన్నదా? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు మీరు బజార్లోకి గుడ్డు పెడుతున్నారే బాలా. అసలు దేవుడు వస్తాందా దయ్యం వస్తాందా మాకైతే ఎటు అర్థమైతలేదు అత్తమ్మ. ఏ లచ్చే చెప్పు, ఏం కావాలి నీకు? కోడి కావాలా, మేక కావాలా? ఏదన్నా తెచ్చి నీ ముంగట పోయమంటే కోస్తాం. కోసి కావాలి, కోసిని కొయ్యాలి, అది దాన్ని రక్తం నేను తాగాలి, అప్పుడే నా డుర్రు అంటదే. నువ్వు డుర్రు కగ్గిలాలుగా కోసింది తెచ్చి కోస్తే మనం బతుకుతామా అత్తమ్మ? అది చచ్చిపోతుంది, మన ఈ పంట
మీరు మందితోటే ఉండిపోర్రి. ఎవరి మాటలు నిన్న మొత్తమ్మ నీకు దండం పెడతావు. ప్లీజ్ నువ్వు ఇట్లా చేయకు ప్లీజ్. డోర్ ఎందుకు పెట్టిర్రు? డోర్ తీర్రే. నర్సిగాడు వచ్చిండు. బిడ్డ నీ మొగుడి మాట ఇంటే నీ పంట వల కొడతాడే బిడ్డు. నర్సిగాడు లచ్చిగాడు లుచ్చిగాడు అనబడుతుంది. జర నీ పుణ్యం ఉంటదే బిడ్డ, దెబ్బల పడకు. అసలు ఏమైంది చెప్పే. డోర్ తీస్తా. లతి మంగేష్కర్ డోర్ తీస్తున్నావా? డోర్లకే అవతల పడతావు. ఏమైందే? లడ్డు నీ నోట్ల నా గుడ్డు. ఏం పుట్టింది అంత పిస పిస చేస్తారావు? ఇలా అందరు నోరు తెరిచి మస్తు భయపడుతుర్రు. ఏమైందే? ఎందుకు మొత్తుకుంటాడావు? మొత్తుకోక డోర్ తీసినావు. బాటలు పట్టుకొని మారం పోతే అచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట్రా నర్సయ్య. ఏంది నర్సయ్యరా? ఏమైందే నీకు? ఇంకా చీపురు పట్టుకొని చంపరుంటే ఎవరైనా దయ్యం పట్టిందా ఏంది? కంపగా దూరినట్టు కొడతాను. గతగరం నోరు తెరిచి కోడళ్ళు భయపడతారు, మీ అవ్వ భయపడతాంది. దాన్ని చిన్నలు చూపిస్తారు, అందమైన ముద్దు గుమ్మనురు. ఈ ఇంట్లో నన్ను మించిన అందమేడున్నది రో నర్సయ్య. అత్తమ్మ అత్తమ్మ ఏందే శ్వేతి? పెట్టులు పడ్డాయా లేకపోతే దొడ్డికత్తాందా? వేరే అసలు ఇట్లా మాట్లాడేది? అసలు నీకేమైంది అత్తమ్మ? ఏమైంది అత్తమ్మ? కొడళ్ళు గుడి అట్లు దంచంగా కీసులాట పెట్టుకొని కింద పడిరి. కీసులాట పెట్టుకొని కింద పడిరి. అత్త కొడళ్ళు గుడి మంది ముచ్చట్లిని తలకాయ పట్టుకొని కొట్టుకుంటరి. తలకాయ పట్టుకొని కొట్టుకుంటరి. కొట్టుకురుడుగాక తిట్టుకుంటరి. తిట్టుకొని జుట్లు పట్టి కొట్టుకొని ఇంట్లోకి ఓరిపోతిరి. హబ్బా మంది మాట తినుడెందుకు, అలొల్లి పెట్టుకునుడెందుకు, మంచి సంసారాన్ని యాగం చేసుకురుడెందుకే. కోడల్లారా నా కొడుకు పిల్లల్లారా, పిల్లలైనాక కూడా మీకు బుద్ధత్తలేదంటే కోడల్లారా, అత్తను నేను సిట్టుగలేకపోవడమేనే కోడల్లారా. ఒక్కసారి మీరు రూపం చూసినాక ఇంకోసారి తప్పు చేస్తారానే కోడల్లారా. ఎడుర్రు పాడుగాను డుర్రెక్కడి నుండి వచ్చింది ఏం కథ? ఓ బిడ్డ నీ బాంచను నీ కాలు మొక్కుతా. ఏమైందే? నువ్వు మంచిగున్నవా లేకపోతే దయ్యం పట్టిందే? ఏ లచ్చమ్మ లచ్చు లచ్చు లచ్చమ్మ, నువ్వు నోరు తెరిచి సుత్తావేవమ్మా. దేవన్నంటినా నేనెత్తి కొరిగినా అమ్మా. ఆగవైర్రా రే కోడల్లారా, మిమ్మల్ని ఇలా ఆగం చేద్దామని నీ ఏసవు ఏసిన్నే. భయమైందా? అది ఇంకా సాకలు గోక్కుంటూనే ఉన్నది. ఓ లాతి ఏమైందే? అత్తమ్మ గిట్ల ఏసుడు నువ్వు కరెక్టేనా చెప్పు? అమ్మ తోడు నాకు ఘోరంగా అంటే ఘోరంగా భయమైంది. ఇట్లా చెప్తారు బుద్ధి భయంగానే మామయ్య. నువ్వన్న తొందర రాకపోతివి. నాకు ముందే చెప్పింది నువ్వు రాకు, కోడళ్ళను ఆట ఆడిస్తా, వాళ్ళకు పిత్తులు పడాలంటే నువ్వు రాకు అని నాకు ముందే చెప్పింది. అందుకే కొడుకులను కూడా అటే ఆపినా. పిత్తులు చల్లకుండా ఇంకొచ్చబట్టే ఇన్నే పోసుకుందుము. అట్లయింది మా పరిస్థితి. ఇంకోసారి బయట ముచ్చట్లు గాని యువత నచ్చి అత్త గురించి మామ గురించి చెప్తే మాకేం చెప్పకుర్రి, మేమేంది అనేది మాకు తెలుసు అని దాన్ని ఎల్లగొట్టాలి తప్ప పిచ్చి పిచ్చి కథలు పడ్డారనుకో ఇంతకంటే ఘోరం ఉంటది. ఓకేనా? ఓకే అత్తమ్మ. లతి అర్థమైందా? ఓ అత్తమ్మ అర్థమైంది. ఇక నేను పోయి వండనేమంటా, నాకంతా కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఓ బిడ్డ నన్ను లచ్చి లచ్చి అని అంటే కదనే కొద్ది భయం కాలేదే. అవ్వా లచ్చవా అట్లా జోకి చేద్దామని అన్ననే, నువ్వు మొత్తం దడుచుకున్నావు కదా. అప్పైందే అవ్వా నిన్ను లచ్చి బుచ్చి అని అన్నందుకు. సరేనా? నా కోడళ్లకు భయం బుచ్చుక రావాలి అని నేను ఇట్లా చేసినావు పోయే బిడ్డ. ఓ నాకైతే గుండె ఇంకా లబాదిబా అని కొట్టుకుంటాంది. అంతేనా? అయితే కూల్ కూల్ మామ్ కూల్. ఓకేనా? లచ్చు మామ్ యు జస్ట్ బి కూల్. ఏంది మళ్ళీ ఇట్లా దయ్యం పట్టిందా ఏంది? ఏవో ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడబడుతుంది. కూల్ కూల్ కూల్. ఇక సార్తి ఆ ఎంటకలు ముడువు. నిజంగానే దయ్యం వచ్చి మీద కూసుంటది. ఆ ఎంటకలు ముడువరా? అదే ఎంటకలు ఇర పోసుకొని బెడ్ మీద ఎగురుకుంటా మంచిగానే ఆగం చేసినావు. సేపటిదాకా రాకపోతే అయిపోవు కదా. నువ్వు ఎందుకు తొందర వచ్చినావు? ఏం తొందర వచ్చినావు? భలే చేసినావు పో. వాళ్ళు ఏమనుకుంటారే కోడళ్ళు? ఏమనుకుంటారు? ఏమనుకోరు. సరేతి
దోస్తులు ఇదైతే జస్ట్ ఫన్ కోసమే చేసినామన్నమాట. మీరైతే ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ ఎపిసోడ్ ఇంత షార్ట్ గా ఉండడానికి కారణం అయితే మాకైతే టైం లేదు. మేము వేరే దగ్గరికి వెళ్ళొచ్చేసరికి అయితే మాకు పూర్తిగా 6:30 6 అయిపోయింది అన్నమాట. ఇక ఇప్పుడు చేయడానికి అసలు టైం లేదు. కానీ మీకోసం అని కొంచెం అయితే చేసినాం. లెంత్ తక్కువైందని బాధపడకుర్రి. అట్లా బాధపడే బదులు పాపం వాళ్ళు ఉన్న టైంలో మన కోసం వీడియో చేసిరని మాత్రం ఒక్కటైతే గ్రహించుర్రి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి దోస్తులు. జస్ట్ కామెడీ పర్పస్ అనేది ఈ కంటెంట్ వీడియో అనేది తీసినాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాం. అందరికీ సెలవు. బాయ్ బాయ్.